అందరికీ జై శ్రీరామ్. సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్ నేను మీకు ఈ వీడియోలో రెడీమ్ కోడ్ ఇవ్వబోతున్నా. ప్రతి వీడియోలో రెడీమ్ కోడ్ ఇస్తాను. సో గైస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు తొందరగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సరేనా గైస్? సో ఇలాంటి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. కథనం ములితో జియాన్ పోరాటం మరియు కొత్త ప్రయాణం. మునుపటి భాగంలో చూసినట్లుగా జియాన్ శ్యామ్ను రక్షించడానికి ములిని అనుసరిస్తూ అతని గ్రామానికి బయలుదేరాడు. వాస్తవానికి ఆ మార్షల్ ప్యాలెస్ అనేది ఒక పెద్ద సంస్థ. దీనికి హెడ్ దామోసే అనే వ్యక్తి. అతని కొడుకే ములి జియాన్ గురించి తన తండ్రికి చెప్పాడు. జియాన్ వద్ద 3వ పెట్టె తాళముంది, దానిని ములి దక్కించుకోవాలనుకుంటున్నాడు. అందుకే జియాన్ను తన దగ్గరకు రప్పించుకుని అతన్ని చంపి తాళాన్ని స్వాధీనం చేసుకోవాలని ములి ప్లాన్ చేస్తాడు. మరోవైపు ములి మార్గంలో రకరకాల ఉచ్చులను ఏర్పాటు చేశాడని జియాన్కు తెలుస్తుంది. అందుకే జియాన్ ఒక నెలపాటు పర్వతాలలో దాక్కుని తన సాధన చేయాలని నిర్ణయించుకుంటాడు. అతను చాలా తీవ్రమైన శిక్షణ చేస్తాడు మరియు ఒక నెల తర్వాత తన పెరిగిన శక్తి కారణంగా 6వ డాన్ను చేరుకుంటాడు. ఇప్పుడు జియాన్ పెద్దవడయ్యాడు మరియు చాలా శక్తివంతంగా కూడా మారాడు. అతను వెంటనే బయటకు వచ్చి ఈ మార్షల్ ప్యాలెస్ను నాశనం చేయడానికి ముందుకు సాగడం మొదలుపెడతాడు. దారిలో అతనికి జియాన్ను వెతుకుతున్న సైనికులు తారసపడతారు. వారిని చూసిన జియాన్ ఆశ్చర్యపోయి ఒక పెద్ద అడవి జంతువును మేల్కొల్పుతాడు. ఆ జంతువు సైనికులను చంపుతుంది. ఆ తర్వాత జియాన్ తన అద్భుతమైన పోరాట నైపుణ్యంతో ఆ జంతువును కూడా చంపుతాడు. ఇప్పుడు జియాన్ ముందుకు సాగుతాడు. అప్పడ అతనికి మరికొంతమంది సైనికులు తారసపడతారు. అతను తన కత్తితో అందరినీ చంపుకుంటూ ముందుకు వెళ్తాడు. అతను ఒక గొప్ప యోధుడిగా మారిపోయాడు. ఒక సైనికుడి నుండి మార్షల్ ప్యాలెస్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటాడు. ప్లాన్ హెడ్కు 3 కొడుకులు ఉన్నారని మరియు వారంతా గొప్ప యోధులని అతనికి తెలుస్తుంది. ఆ 3ని ఒక్కొక్కరిగా ఓడించాలని జియాన్ నిర్ణయించుకుంటాడు మరియు 3వ కొడుకు హీమెన్ అనే పేరున్న అతని వైపుకు వెళ్లడం ప్రారంభిస్తాడు. మరోవైపు మార్షల్ ప్యాలెస్కు జియాన్ ఒక్కొక్కరిని చంపుతున్నాడనే వార్త చేరుతుంది. అయినప్పటికీ వారు అంతగా పట్టించుకోరు, ఎందుకంటే హీమెన్ వారి నలుగురిలో అత్యంత శక్తిమంతుడైన యోధుడు. అతను జియాన్ను సులభంగా చంపగలడని వారు భావిస్తారు. హీమెన్ తన సుఖాలపై మునిగి తేలుతున్నట్లు మనకు చూపిస్తారు. కాని అప్పుడే జియాన్ అతని ముందుకు వచ్చి పోరాటానికి సవాలు విసురుతాడు. దీని తర్వాత వారిద్దరి మధ్య చాలా తీవ్రమైన పోరాటం మొదలవుతుంది. మొదట్లో జియాన్ పై చేయి సాధిస్తాడు, కాని తర్వాత హీమెన్ తన నైపుణ్యాలను ఉపయోగించి అతన్ని కొట్టడం ప్రారంభిస్తాడు. జియాన్ గాయపడటం మొదలవుతుంది మరియు అతని మరణం ఆసన్నమైనప్పుడు మనకు ఒక వ్యాఖ్యాత వాయిస్ వినిపిస్తుంది. పోరాటంలో ఎవరు గెలుస్తారో వారి స్థాయి లేదా బలం నిర్ణయించదు అని మనకు చెప్పబడుతుంది. హీమెన్ స్థాయి మరియు బలం ఎక్కువగా ఉన్నప్పటికీ జియాన్ తన మాస్టర్ నుండి చాలా నైపుణ్యాలను చాలా తీవ్రమైన శిక్షణ ద్వారా నేర్చుకున్నాడు. దీని కారణంగా అతను మళ్లీ లేచి అన్ని నైపుణ్యాలను లెక్కించిన విధంగా ఉపయోగించి హీమెన్ను చంపుతాడు. హీమెన్ మరణవార్త విని చాలా కోపంగా ఉంటాడు మరియు 5 నక్షత్రాల కంటే ఎక్కువ ఉన్న యోధులందరినీ జియాన్ను పట్టుకోవడానికి పంపుతాడు. మనకు ఇప్పుడు లార్డ్ యావో కోటలోని జిన్ అనే ఆమెను చూపిస్తారు. జియాన్ ఇక్కడికి వచ్చాడని మరియు హీమెన్ను చంపాడని ఆమెకు వార్త అందుతుంది. జింగ్ చాలా సంతోషిస్తుంది. అదే సమయంలో లార్డ్ యావో ఆమెను కలవడానికి వస్తారు మరియు జియాన్ గురించి అడుగుతారు. దానికి ఆమె, అతను అడవిలో నా ప్రాణాలను రక్షించాడు మరియు నిధిని కనుగొనడంలో సహాయం చేశాడు. అంతకు మించి మాతో మరే బంధం లేదు అని మాత్రమే చెబుతుంది. మరోవైపు జియాన్ మాస్టర్స్ అతని సాధన చూసి చాలా సంతోషిస్తారు. వారు అతని కత్తిని తీసుకుని దానిలో శక్తిని నింపుతారు. ఇప్పుడు జియాన్ కత్తిలో ఒక పర్వతాన్ని కూడా మధ్యలో చీలకలిగే శక్తి చేరింది. ఈ అదనపు శక్తిని పొందినందుకు జియాన్ చాలా సంతోషిస్తాడు. కాని అతని మాస్టర్స్ ఈ శక్తిని రోజుకు ఒకసారి మాత్రమే ఉపయోగించగలనని చెబుతారు. ఒకవేళ జియాన్ దానిని 1 కంటే ఎక్కువసార్లు ఉపయోగించడానికి ప్రయత్నించినా అతను చాలా తీవ్రంగా గాయపడతాడు. ఎప్పుడు జియాన్ లార్డ్ యావో కోటవైపు వస్తాడు, అక్కడ ఇప్పుడు ములి తన పూర్తి సైన్యంతో అతని ముందు ప్రత్యక్షమవుతాడు. వారందరూ ఒకేసారి జియాన్పై బాణాలు వేస్తారు. జియాన్ కత్తితో అన్ని బాణాలని నరుకుతూ ముందుకు సాగి వెంటనే పారిపోవడం మొదలుపెడతాడు. కాని కొంత దూరం వెళ్లిన తర్వాత అతనికి ఒక లోయ కనిపిస్తుంది. అతను ముందుకు వెళ్లలేడు. ఇప్పుడు ములీతో పాటు సేజ్ యావో కూడా అక్కడకు వస్తాడు. జియాన్ ములి ముందు అతన్ని రెచ్చగొడుతూ ఆ 3rd బాక్స్ తాళాన్ని నాశనం చేస్తాడు. ములి చాలా కోపంగా ఉంటాడు.
ఇప్పుడు ములి జియాన్తో పోరాడటం ప్రారంభిస్తాడు. ములి అత్యంత గొప్ప మరియు ప్రమాదకరమైన యోధుడు. జియాన్ అతన్ని ఓడించలేకపోతున్నాడు. అతను చాలా దారుణంగా ఓడిపోతున్నాడు. అతనికి కత్తిలో తన మాస్టర్ పెట్టిన శక్తి గుర్తుకొస్తుంది. అతను వెంటనే ఆ శక్తిని ఉపయోగిస్తాడు. కాని ఆ శక్తి నుండి కూడా ములి ఎలాగో తప్పించుకుంటాడు. జియాన్ పూర్తిగా అలసిపోతాడు. దీని కారణంగా అతను లోయలో పడిపోతాడు. మిగతా వారందరూ అతను చనిపోయాడని భావించి చాలా సంతోషిస్తాడు. లోయలో పడిపోతుండగా యూజిన్ అతన్ని రక్షిస్తుంది. జియాన్ కళ్ళు తెరిచినప్పుడు అతను తన మాస్టర్ను తన దగ్గర చూస్తాడు. అతని కవచం తొలగించబడింది మరియు అతని కత్తి అతని దగ్గర ఉంది. నిన్న రాత్రి ఏమి జరిగిందని అతను తన మాస్టర్ను అడుగుతాడు. దానికి వారు, యూజిన్ నీకు సహాయం చేసిందని, ఆమె నిన్ను రక్షించిందని మరియు నీ శరీరాన్ని ఉపయోగించి నీకు వైద్యం చేసిందని చెప్తారు. ఆమె నీ ఆధ్యాత్మిక శక్తిని పౌల్ ఫ్లేమ్ ఉపయోగించి నీలో ప్రవేశపెట్టింది. దీనితో నీ నైపుణ్యాలు పెరిగాయి మరియు నువ్వు నార్త్ స్టార్ వారసుడివి అయ్యావు. నిన్ను బాగు చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోయిందని చెప్తారు. ఈ యూజిన్ ఎవరు మరియు జియాన్తో ఆమెకు ఉన్న బంధం ఏమిటి? ఇది మనకు సంక్షిప్తంగా చెప్పబడింది. ఒకసారి యూజిన్ ములితో పోరాడుతూ ఓడిపోయి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు జియాన్ ఆమెకు సహాయం చేశాడు మరియు వారిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సన్నివేశం కూడా మనకు చూపించబడింది. ఇప్పుడు జియాన్ ముందుకు సాగుతాడు. అక్కడ ఒక గ్రామంపై దాడి జరుగుతుంది. కాబట్టి మాస్టర్ జియాన్తో, నువ్వు ఇప్పుడే ఉత్తర నక్షత్ర యోధుడివి అయ్యావు. నువ్వు శిక్షణ తీసుకోవడానికి గ్రామాలపై దాడి చేస్తున్న ఆ ములిని చంపాలి. దీనికోసం నువ్వు ప్రతిరోజు కనీసం 100 మంది యోధులను చంపాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా నీ శిక్షణ పటిష్టం అవుతుంది. అదే సమయంలో ములి తన వాళ్ళందరినీ జియాన్ను చంపడానికి ఒక అడవిలోకి పంపుతాడు. జియాన్ అడవిలోని ఒక అమ్మాయితో పాటు ఉంటాడు. వారిద్దరూ మార్షల్ ప్యాలెస్ వారి నుండి భయంతో పారిపోతున్నారు. ఆ అమ్మాయి వారికి వేటాడాలనుకుంటుంది. కాని జియాన్ ఆమెను ఆపి ములీ సైనికులను చూసి ఇక్కడి నుండి వెళ్ళిపోమని హెచ్చరిస్తాడు. కాని ములీ సైనికులు జియాన్ను పట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు మనకు మార్షల్ ప్యాలెస్ వారి మనుషులు కూడా కనిపిస్తారు మరియు జియాన్ వారిని చూసి 9 దశల కత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి వారందరి నుండి సులభంగా వేరుపడి వారందరినీ చంపి జింజిన్ దగ్గరకు వస్తాడు. జింజిన్ జియాన్ను చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు జియాన్, ములిని గురించి నాకు చెప్పాడు అంటాడు. దానికి జింజిన్, ఈ సమయంలో నా దగ్గర 7 నక్షత్రాల పుస్తకముందని ములికి వార్త అందింది. దానిని అతను దక్కించుకోవాలనుకుంటున్నాడు మరియు నా ప్రాణాలకు ప్రమాదముంది అని చెబుతుంది. జియాన్ వెళ్లేందుకు అవకాశ దొరుకుతుంది మరియు అతను వెంటనే తన తాతయ్య దగ్గరకు పారిపోతాడు. జింజిన్ ములి పగటి నుండి జియాన్ను రక్షించడానికి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి సహాయం చేస్తుంది. జింజిన్ జియాన్ను తనతో పాటు తీసుకువెళ్లాలనుకుంటుంది. ఎందుకంటే తాను అలా చేయకపోతే ములి గ్రామస్తులను హింసించడం ప్రారంభిస్తాడు మరియు తనను ఇక్కడికి రప్పించడానికి బ్లాక్మెయిల్ చేస్తాడు. అందుకే ఆమె అలా చేయదు. వారిద్దరి మధ్య కొద్దిగా రొమాంటిక్ కోణం కూడా మనకు చూపించబడుతుంది. జింజిన్ జియాన్కు టీ ఇస్తుంది. దాని తర్వాత వారు మాట్లాడుకోబోతుందా. లార్డ్ యావో అసలు మంచి వ్యక్తి కాదు మరియు అతను పాయిజన్ బుక్ ఆఫ్ 7 స్టార్స్ను పొందాలనుకుంటున్నాడు. లార్డ్ యావోతో పాటు అతని మనుషులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు ములికి గూఢచారి. ఆ గూఢచారి రహస్యంగా ములి దగ్గరకు వెళ్లి జియాన్ గురించి వార్తను ఇస్తాడు. లార్డ్ యావో వారిద్దరిని అక్కడి నుండి వెళ్లనివ్వడు. అప్పుడు జియాన్ అతనిని చంపడానికి ముందుకు వెళ్తాడు. కాని లార్డ్ యావో అంత పిచ్చివాడు కాదు. అతను ఇక్కడికి వచ్చినప్పుడే ఒక రకమైన విషాన్ని వదిలాడు. దాని కారణంగా జియాన్ అస్సలు పోరాడలేడు. కాని జిన్ మళ్ళీ, నీ ప్రణాళిక గురించి నాకు ముందే తెలుసు, అందుకే నేను టీలో విరుగుడు కలిపి జియాన్కు ఇచ్చాను అని చెప్పుతుంది. ఇప్పుడు జిన్ మరింతగా, పిచ్చివాడివి నువ్వు, ఎందుకంటే నేను కూడా ఈ గదిలో విషాన్ని కలిపాను. ఒకవేళ నువ్వు నన్ను వెళ్లనివ్వకపోతే నేను నీకు దాని విరుగుడు ఇవ్వను అని చెప్పుతుంది. ఇప్పుడు లార్డ్ యావో చేసేదేమీ లేక అక్కడ నుండి తన విమానంలో కూర్చుని జియాన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. లార్డ్ యావోను అక్కడే వదిలేస్తుంది. ఇప్పుడు వారిద్దరూ లార్డ్ యావో కోటకు వస్తారు. అక్కడ జియాన్ లార్డ్ యావోతో పోరాడటానికి సిద్ధమవుతాడు. లార్డ్ యావో గొప్ప యోధుడు. అతన్ని ఓడించడం అంత సులభం కాదు. అయినప్పటికీ వారిద్దరూ పోరాటం ప్రారంభిస్తారు. అందులో లార్డ్ యావో జియాన్కు వ్యతిరేకంగా తన నైపుణ్యాలను ఉపయోగిస్తుంటాడు మరియు ఈసారి జియాన్ బలహీనపడటం ప్రారంభిస్తాడు. అతను మళ్లీ తన నైపుణ్యం గురించి చెబుతూ అతని కత్తిలో ఉన్న శక్తిని ఉపయోగిస్తూ మాస్టర్లాగా తనపై దాడి చేయబోతుండా. కాని లార్డ్ యావో తన కత్తిని వేగంగా తిప్పుతాడు. కాని ఏమీ జరగదు. ఎందుకంటే అతనికి జిన్ విరుగుగు ఇచ్చింది. అది అతనిని రక్షిస్తుంది.
లార్డ్ యావో జయాన్ను తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్పుతుంది. దీంతో ఈ భాగం ముగుస్తుంది.